గమనించండి. ఎవరైతే ఈ 12 మంది శిష్యులకు పేరు నమోదు చేసుకున్నారో వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. 12 మంది శిష్యులకు ఎవరైతే పేరు నమోదు చేయించుకున్నారో వారు ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. పులకించే మలయ మారుతమే వింజమరలు వీయగా, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో ఈ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. హలో. మన రక్షకుడగు యేసుక్రీస్తు సిలువయందే మన వైభవమును వెదకవలసి ఉన్నది. దాని యందే మనకు రక్షణమును జీవమును పునరుద్ధానమును కలదు. దాని ద్వారానే మనము రక్షణను పొంది పాప విముక్తులమైతిమి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వారములో పవిత్ర గురువారం రోజున ఈ సాయంకాల సమయాన మనందరం కూడా ప్రభు అయినటువంటి యేసు తన శిష్యులతో కలిసి ఆ సాయంకాల సమయాన ఆ కడరా భోజన సంఘటనను
మనం ఈ రోజున స్మరణ చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు తల్లి శ్రీ సభ ద్వారా ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ప్రభు అయిన యేసు ఆ కడరా భోజన సమయంలో అప్పాన్ని ద్రాక్షారసాన్ని తీసుకొని దీవించి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, భుజించండి, పానము చేయండి, దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి అని చెప్పి ఆజ్ఞను ఇచ్చి ఉన్నారు. ఆ ఆజ్ఞను మనం పాటిస్తూ ఈ రోజున ఈ దివ్యబలి పూజలో మనం పాల్గొంటూ దేవునికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. ప్రత్యేకంగా మనతో ఎల్లప్పుడూ కూడా దివ్య ప్రసాద రూపంలో ఉంటూ తన యొక్క శరీరక్తాలను మనకు అనుగ్రహిస్తున్నందులకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈనాటి దివ్యబలి పూజలో రెండవదిగా ఈ యొక్క పవిత్ర గురువారం రోజున మనం ధ్యానం చేసేటువంటి మరి ఒక గొప్ప విషయం ఏమిటంటే, తను గురుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రోజు. తన తదుపరి ప్రభు అయిన యేసు ఏర్పాటు చేసినటువంటి శ్రీ సభ ద్వారా దివ్య సంస్కారాలు ఈ లోకంలో దేవునికి ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే తన గురువులు కావాలి. కనుక ఆ యొక్క యాజకత్వాన్ని, గురుత్వాన్ని ప్రభు ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి రోజు. కనుక మీ మధ్య పనిచేస్తున్న గురువులకు, పీఠాధిపతుల కోసము ప్రత్యేకంగా ఈ రోజున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరొక అంశము స్త్రీ సభ ఈ రోజున ధ్యానం చేస్తున్నది ఏమిటంటే, ప్రభు అయిన యేసు తన యొక్క శిష్యుల యొక్క కాళ్ళను కడిగి, నేను ఏ విధంగా అయితే అందరూ కూడా సుమాతృగా ఉన్నానో అదేవిధంగా మీరు కూడా నన్ను అనుసరించేది, మీరు కూడా నా తదుపరి మీరు ఉండాలని చెప్పి ఒక సుమాతృకను, సేవా భావాన్ని ఆయన అక్కడ కాళ్ళు కడిగి తదుపరి తను పొందబోయేటువంటి మరణాన్ని అక్కడ సూచిస్తూ ఉన్నారు. ఈ మూడు అంశాలు ఈ రోజున మనం ధ్యానం చేసిన సమయంలో దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ అనేకమైన సందర్భాలలో మనము అయోగ్యులుగాను, కొన్ని సందర్భాలలో సరైనటువంటి దృక్పథం లేకుండాను, కొన్ని సందర్భాలలో మన యొక్క సహోదరులను వేరే దృక్పథంలో చూసిన సంఘటనను జ్ఞాపకం చేసుకుని, దేవా నన్ను మన్నించని చెప్పి పూజా ప్రారంభంలో దేవాదేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపమును కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, కీల చేతను, అశుద్ధి చేతను పాపము చేస్తుంది. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మిమ్మును నా కొరకు నా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి
అయిన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, విజయోత్త పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవినాలకించుము. పితకుడి ప్రక్కన కూర్చునియున్న ప్రభువా, మాకు దయచూపుము. నిలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా, ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మరణమునకు తను తాను అర్పించుకొనక పూర్వము ఈ లోకము కని విని ఎరుగని ఒక క్రొత్త బలిని తమ ప్రేమ విందుగా ఏర్పరచెను. ఈ వైభాయత కడపడి భోజనమును తనకు ప్రేమ చిహ్నముగా శ్రీసభకు ప్రసాదించెను. దాన్ని ఒక నూతనమును నిత్యమునైన బలిగా సమర్పింపుడని తన శిష్యులను ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొని మేము అత్యద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును గ్రోలునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనము నిర్గమాకాండము 12వ అధ్యాయము నుంచి గ్రహించబడినది. పూర్వవేదమున యూదులు తమ పాస్కా మహోత్సవమును ఏ విధముగా జరుపుకున్నది వింటాము. ఆ పాస్కా ఐగుప్తీయుల దాస్యము నుండి అప్పటి దైవ ప్రజలకు ఇశ్రాయేలీయులు పొందిన విముక్తిని ప్రకటిస్తుంది. అందు తాను అద్భుతముగా రక్షించిన ప్రజల పట్ల దేవునికి గల ప్రత్యేక ప్రేమానురాగములు వెల్లడియగుచున్నవి. గొర్రెపిల్ల బలితో కూడిన పాస్కా విందును వారికి ఏర్పాటు చేసి ఆ రక్తం ద్వారా ఐగుప్తీయులు గురైన శిక్ష నుండి వారిని కాపాడారు. వారి విమోచనకు గుర్తుగా దానిని వారు ప్రతి ఏటా పాస్కాను చేసుకునేవారు. నూతన నిబంధనలో క్రీస్తు కూడా ఇలానే చేశారు. తన శరీరమునే భోజనముగా తన రక్తం పానముగా రక్షణ నిమిత్తం ప్రసాదించి తాను మరలా వచ్చే వరకు ఈ పాస్కానే కొనసాగించమన్నారు. దేవుడు ఎప్పుడూ మనలను కూడా పాపదాస్యము నుండి రక్షించుటకు సిద్ధముగా ఉన్నారు. మనం వారు ప్రసాదించు రక్షణకు అర్హులు కావాలనని క్రీస్తు మనకు ఇచ్చిన కట్టడములను నిర్లక్ష్యము చేయకుండా సరిగా అనుసరించి మన పాస్కా మహోత్సవమును కొనియాడుదము.
పాస్కా భోజన నియమములు. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము. పవిత్ర వచనములు 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. నిర్గమాకాండము 12వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 8 వరకు మరియు 11 నుంచి 14 వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలల్లో ఈ నెల మీకు మొదటిది అగును. సంవత్సరములలో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీలతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను ఎన్నుకొనవలయును. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలయును. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలయును. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది 1 ఏడాది పోతై ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలీల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలయును. అంతటా దాని నెత్తురు తీసుకుని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్ముల మీద అడ్డకమ్మి మీద పూయవలయును. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలయును. మాంసము ఈ క్రింది విధముగా తినవలయును. తినినప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలయును. కాళ్లకు చెప్పులు ఉండవలయును. చేతిలో కర్ర ఉండవలయును. మాంసమును త్వరగా తినవలయును. ఇది ప్రభు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలుచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూసి నేను మేమేమియూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపక్తునకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరట పండుగ చేసుకొనవలయును. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలయును. ఇది ప్రభువాకు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు కొదవయు లేనేలేదు, నాకు భయమే లేనేలేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు కొదవయు లేనేలేదు,
నాకు భయమే లేని లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. అతడు నన్ను పచ్చుక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును, ధర్మ మార్గమున నడిపించును, ధర్మ మార్గమున నడిపించును. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. గాఢాంధకారపు లోయగుండా పయనించునప్పుడు, సంద్రపు వలల తాకిలులో బ్రతుకీచినప్పుడు, నా భయమును తొలగించును, నీ బడితయు కోనయు నన్ను కాపాడును, నా చేయి పట్టి నన్ను కాపాడును. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నన్ను అభంగనము చేయుదువు. నా జీవిత కాలమంతయు నీ కరుణయు ఉపకారము నా వెంట నడయాడును, నాకిక శాంతయు సమాధానము. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. ఈ రొట్టెను తినినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా, ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనము వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి
దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభుని వాక్కు. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. అది పాస్కా పండుగకు మొదటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండ సీమోను కుమారుడు యూదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలయునను ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి అందు నుండి లేచెను. పిమ్మట తనపై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండు గుడ్డ కట్టుకొని ఒక పళ్ళెంలో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండు గుడ్డతో తొడవనారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభూ, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను. అట్లయిన ప్రభువు నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను.
స్నానము చేసినవాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కున అవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తన్ను అప్పగించు వానిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచున్నారు. మీరు అటుల పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడును ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగువలయును. నేను చేసినట్లు మీరును చేయవలయును అని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వారంలోని అది పవిత్రమైనటువంటి ఈ రోజున ప్రభు యొక్క జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను మనం స్మరించుకుంటున్నాం. పూజ ప్రారంభంలో జయరాజు ఫాదర్ గారు సూచించినట్లు ముఖ్యంగా 4 అంశాలను గురించి ఈ దివ్య పూజలో మనం స్మరణ చేసుకుంటున్నాం. మొట్టమొదటిది ప్రభు తన యొక్క శిష్యుల యొక్క పాదములను కడగడం. రెండవది వారు మనకు ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ. మూడవది తన యొక్క ప్రేమకి మరణానికి గుర్తుగా వారు స్థాపించినటువంటి దివ్య సప్రసాదము. నాలుగవది ఆ దివ్య సప్రసాదాన్ని కొనసాగించడానికి లోకాంత్యము వరకు తన రక్షణ వరములను దైవ ప్రజలకు అందించడానికి ప్రభు స్థాపించినటువంటి గురుత్వాన్ని గురించి మనం ఈ పూజలో స్మరించుచున్నాం. ఈ సంఘటనలు ప్రభు యొక్క కడరా భోజన సందర్భమున జరిగినదని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. ప్రభు యొక్క కడరా భోజనము పాస్కా పండుగ సందర్భమున జరిగిందని, ఆ పండుగ ఆ పాస్కా భోజనము ఏ విధంగా కొనియాడబడింది దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు మొదటి పఠనములో మనం చదివి విన్నాం. ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు దాస్యం నుండి దేవుని యొక్క అనుగ్రహం వలన శక్తి వలన విడుదల పొందిన దానికి గుర్తుగా వారు చేసిన దైవ ఆజ్ఞ ప్రకారము కొనియాడినటువంటి ఆ భోజనాన్ని యూదులు తరతరములు కొనియాడుతూనే వచ్చారు. అది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆ సందర్భములో ప్రభువు తన యొక్క జీవితము, తన యొక్క మరణము మానవుని యొక్క రక్షణ కొరకే అని మనకు తెలియచేయడానికి ప్రభు ఆ రోజున తన కడరా భోజనాన్ని ఎన్నుకున్నారు.
మున్ముందుగా ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే ఆయన తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగారు. శిష్యుల యొక్క పాదాలు కడగడం అంటే సాధారణంగా సేవకులు యజమానులకు లేదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేసినటువంటి సేవ. కానీ ప్రభు అయిన దేవుడు శిష్యుల యొక్క పాదాలు కడగడం జరుగుతుంది. అది వారి యొక్క మరణానికి గుర్తుగా వారు చేసినట్లు మనం అర్థం చేసుకోవాలి. ప్రభు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ప్రభువుని వారించి అంటారు, మీరు నా పాదములు కడగవద్దు, కడగకూడదు అని. కానీ ప్రభు పేతురుతో అన్నారు, నేను నిన్ను కడగని ఎడల నీకు నాతో భాగం ఉండదు. నేను మరణించిన ఇది నా మరణానికి గుర్తే. నా మరణంలో నీ భాగస్థుడు కాకపోతే, నా యొక్క రక్తం చేత నీవు పడకపోతే నాతో నీకు భాగం ఉండదు, నా రాజ్యములో నీకు భాగం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ప్రభు దీనిని మనకు ఒక మాతృకగా ఇచ్చారు. గురువు బోధకుడునైన నేను మీ పాదములు కడిగినట్లు మీరును ఒకరినొకరి పాదములు కడగండి అని. ప్రభు మనకు నేర్పించినటువంటి ఒక గొప్ప సత్యం అది. వారి యొక్క ప్రణాళిక ప్రకారము వారి యొక్క రాజ్యములో గొప్పవాడిని గురించి సువిశేషంలో ప్రభు పలుమార్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. మీలో గొప్పవాడు అందరికీ సేవకులుగా ఉండాలి అని ప్రభు మనకు నేర్పించి ఉన్నారు. అదేవిధంగా మీరు గొప్పవాడు కాదలసిన అందరికీ సేవకులుగా ఉండాలి. అదే దేవుని యొక్క దృష్టిలో గొప్పతనమనేది. ప్రభు మనకు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. నేను చేసినట్టు ప్రభు మీరు సేవ చేయండి అని చెప్పడం కాదు, చేసి చూపించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రభు యొక్క ఆ ఆదర్శాన్ని, ప్రభువు చూపించినటువంటి మన మాతృకను మన యొక్క జీవితంలో మనం అలవాటు చేసుకోవడం. ఎందుకంటే ఆయన వచ్చింది సేవించడకే కానీ సేవింపబడుటకు కాదు. వారి యొక్క శిష్యులైనటువంటి మనము, వారిని నమ్ముకున్నటువంటి మనము కూడా అదే మార్గములో నడుచుకోవాలి, జీవించాలి. సేవించడం అనేది, ఇతరులకు సేవ చేయడం అనేది, ఇతరులకు సహాయంగా ఉండడం అనేది మన యొక్క జీవిత లక్ష్యంగా మనం తీసుకోవాలి. ఆ తర్వాత ప్రభువు వారికి ఒక నూతన ఆజ్ఞను ఇచ్చున్నారు. ఏంటి ఆ ఆజ్ఞ? నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును కూడా ఒకరినొకరు ప్రేమించండి.
నీవు ప్రేమించినట్లు, నీ స్నేహితుడు ప్రేమించినట్లు, నీ ప్రక్కవాడు ప్రేమించినట్లు వాడు చేసినట్టు కాదు నీ చేయవలసింది. నేను చేసినట్టు, నేను ప్రేమించినట్లు. ఎటువంటిది వారి యొక్క ప్రేమ? ప్రభు అంటున్నారు, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయి వానికంటే గొప్పవాడు ఎవరు లేడు, ప్రేమ గలవాడు ఎవడు లేడు అని. కానీ యథార్థంగా ప్రభు మనల్ని ప్రేమించింది. పౌలు గారు రోమీలకు రాసినట్టు లేఖలో చెప్పినట్లు, మనం పాపాత్ములమై ఉన్నప్పుడే ఆయన మన కోసం మరణించారు. మనం దుర్మార్గులమై ఉన్నప్పుడే, మనం ఆయనకి స్నేహితులమని కాదు, ఆయనకి బంధువులమని కాదు, ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళమని కాదు, మనం పాపాత్ములుగా దుర్మార్గులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడం, అది ఆయన యొక్క ప్రేమ. అటువంటి ప్రేమను కలిగి ఉండమని ప్రభు తన శిష్యులకు బోధించారు. మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. దేవుని యొక్క ప్రేమ పాపాత్మలను సహితం ప్రేమించేది. అందుకని ప్రభు సువార్తలో మీ శత్రువులను ప్రేమించండి, మీకు ద్రోహం చేసిన వారికి ప్రార్థించండి అని ప్రభు చెప్పిన దాని యొక్క అర్థం అదే. దేవుడు ఎవరికి కూడా తన ప్రేమను నిరాకరించడం లేదు. వారు ఎంత దుర్మార్గులైనా సరే, పాపాత్ములైనా సరే, దేవుడు ఎవ్వరినీ నిరాకరించడం లేదు, అందరినీ ఆకట్టుకునేది. అదే దేవుని యొక్క ప్రేమ. అటువంటి ప్రేమే మనం కూడా కలిగి ఉండాలని, అందరినీ, శత్రువులను సహితం, మనకు అపకారం చేసిన వారిని సహితం, మనల్ని బాధపడ్డ వారిని సహితం ప్రేమించేటువంటి మనసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రభు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ మన యొక్క క్రైస్తవుల యొక్క ముఖముద్రగా ఉండాలి, మన యొక్క గుర్తుగా ఉండాలి. అది ఆదిమ క్రైస్తవ సభల్లో క్రైస్తవులను గురించి ఇతరులు ఏ విధంగా చెప్పుకున్నారో, ఈ క్రైస్తవులను చూడండి, వారు ఎంత గొప్పగా ఒకరినొకరు ప్రేమించున్నారు అని చెప్పినట్లయితే, ఈనాడు నన్ను చూసి, నిన్ను చూసి, మనల్ని చూసి ఎవరైనా అలాగ చెప్పగలుగుతారా? అలాగ చెప్పగలిగిన నాడే మనం ప్రభువుని నిజంగా అర్థం చేసుకునేవాళ్ళు, ప్రభువుని అర్థం చేసుకుని ప్రభు యొక్క శిష్యులుగా, నిజమైనటువంటి శిష్యులుగా జీవించే వాళ్ళము అవుతాము. అందుకోసం ఈనాడు ఈ దివ్య పూజలో ప్రార్థన చేయండి, ప్రేమ గల వారుగా జీవించడానికి మాకు శక్తిని ప్రసాదించమని. తన ఈ అపారమైనటువంటి శత్రువులను సహితం ప్రేమించేటువంటి నిత్యమైనటువంటి ఆ ప్రేమకి ఒక గుర్తుగా తన యొక్క మరణాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. ఈ లోకమున్నంత కాలము ఆఖరి మానవుడు వారు కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరే వరకు ఈ లోకము తన యొక్క ప్రేమను గుర్తించాలి అనే ఉద్దేశంతో ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. రెండవ పఠనంలో మనం విన్నాం ఏ విధంగా ప్రభు అప్పమును అందుకొని, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం, నీ కొరకు దారపోయబడినటువంటి, దానం చేయబడినటువంటి, నలగ కొట్టబడినటువంటి నా శరీరం ఇది. ఇదే విధంగా ద్రాక్షారసంతో నిండినటువంటి పాత్రను తీసుకొని మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారార్థం చింతబడనున్నటువంటి నా రక్తపు యొక్క పాత్ర. ఇది నా జ్ఞాపకార్థం చేయండి. నీ కొరకే నా రక్తము చింతబడింది, నీ రక్షణ కొరకే. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను నీవు గుర్తించండి అని ప్రభు ఈ మాటల ద్వారా మనతో అంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆ దేవుని యొక్క ప్రభు యొక్క ప్రేమను మనం గుర్తిస్తున్నామా? దివ్య సప్రసాదములో దివ్య సప్రసాదం మనం స్వీకరించేటప్పుడు, దివ్య పూజలో మనం పాల్గొనేటప్పుడు ఈ దేవుని యొక్క అనంతమైనటువంటి అపారమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమకి గుర్తే, నా కోసం ఆయన చేసిన త్యాగానికి గుర్తే అని మనము అర్థం చేసుకుంటున్నామా? ఆయన మనల్ని పోషించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని బలపరచడానికి, పాపం నుండి విముక్తులు గావించడానికి దివ్య ప్రసాదాన్ని ప్రసాదించారు. యోహాను సువార్తలో ఆయన నా శరీరమును భుజించువాడు నిరంతరము జీవించును అన్నారు. ఆయన యొక్క శరీరాన్ని జీవించేవాడి యొక్క పాపాలు మన్నింపబడతాయి. ఆయన దేవుని యొక్క బిడ్డగా జీవించడానికి బలం పొందుతాడు. శోధనలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని పొందుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎల్లప్పుడూ కూడా జీవించేవాళ్ళుగా ఉండాలని, మరణించేవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరడాలి. మనం జీవించడానికి తన శరీరాన్ని రక్తాన్ని కూడా పంచి పెట్టడానికి ఆయన వెనకాడలేదు. ఆ ప్రేమ, అదే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఎల్లప్పుడూ గుర్తించవలసింది. దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రేమకి గుర్తుగా దివ్య ప్రసాదాన్ని మనకు ప్రసాదిస్తే అది స్వీకరించే మనము ఏ విధంగా నడుచుకుంటున్నాము ఒకసారి మనం ఆలోచించగలం. పూజ ముగించేటప్పుడు గురువు మనతో ఏమంటున్నారు? పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళండి అని. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అని మనం పాతకాలంలో చెప్పేవారు. సమాధానంతో వెళ్ళండి, సమాధానంతో జీవించండి, సమాధానాన్ని ఇతరులకు పంచిపెట్టండి. మీరింటికి వెళ్ళేటప్పుడు క్రీస్తు ప్రభుని మీతో తీసుకువెళ్ళండి. ఆ క్రీస్తు ప్రభుని ఇతరులకు పంచండి, పంచిపెట్టడానికి మీరు వెళ్ళండి. అదే గురువు మనతో చెప్పేది. ఆ ప్రభు యొక్క ప్రేమ, ఆ ప్రభు యొక్క కరుణ, ఆ ప్రభు యొక్క దయ, ప్రేమ ఇతరులకు పంచిపెట్టేవాడుగా నీవు వెళ్ళండి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏం చేస్తున్నామో, ఎలాగ జీవిస్తున్నామో, ఎలాగ ఇంటికి వెళుతున్నామో ఒకసారి ఆలోచించండి. మరియు ప్రభు తన యొక్క ప్రేమకి గుర్తైనటువంటి ఆ దివ్య ప్రసాదాన్ని ఈ లోకమున్నంత కాలము కొనసాగించడానికి, అందరూ తన యొక్క ప్రేమను తెలుసుకోవడానికి, చవి చూడడానికి ప్రభువు చేసిన ఏర్పాటే
గురుత్వాన్ని స్థాపించడం అనేది. ఇది జ్ఞాపకార్థము చేయుడు. ఇది మీరు కొనియాడినప్పుడల్లా నా మరణాన్ని మీరు గుర్తించండి అని చెప్పి ప్రభువు దివ్య గురుత్వాన్ని స్థాపించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురుత్వం అనేది మన యొక్క క్రైస్తవ జీవితంతో దాన్ని మనం విడదీయలేము. మన క్రైస్తవ జీవితం అనేది గురుత్వంతో ముడిపడి ఉంది. మనం పుట్టినప్పటి నుంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు గురుత్వంతో ముడిపడినదే మన యొక్క జీవితం. మనకు చాలా అవసరమైనటువంటి వారు గురువు. మన యొక్క ఈ లోక జీవితానికి, మన యొక్క లోక జీవితం అనేది పరలోక జీవితానికి ఉండే ప్రయాణమే. ఈ ప్రయాణములో మనకు చాలా అవసరమైనటువంటి వారే గురువులు. వారి యొక్క సహకారం లేకుండా మనం మన యొక్క ఈ లోక యాత్రను, పరలోక యాత్రను మనం కొనసాగించలేము. మనం పుట్టినప్పుడు మనల్ని జ్ఞానస్నానం ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా చేసేది ఎవరు? మన గురువులే. ఈనాడు మీరు నేను దేవుని యొక్క బిడ్డలమని మనం గర్విస్తున్నామంటే దానికి కారణం ఏదో ఒక గురువే. ఆ గురువు లేకపోతే మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉండేవాళ్ళం కాం. మనం పెరిగేటప్పుడు, మనకు తెలివి వచ్చినప్పుడు మనం పొరపాట్లు చేస్తుంటాం, తప్పులు చేస్తుంటాం, పాపాలు చేస్తుంటాం. అప్పుడల్లా మన పాపాలని క్షమించి దేవునితో సఖ్యతను ప్రసాదించి మరలా మనకు దేవుని కృపానుగ్రహములు ఇచ్చేవారు ఆ గురువులే. మన పాపముల కోసం దివ్య ప్రసాదాన్ని మనకు ఇచ్చేవారు, దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించేవారు. ఒక ప్రవక్తలాగా మీరు వెళ్ళవలసిన దారి ఇదే అని మనకు ఈ లోకములో చెప్పిన వారు మన గురువులే. జీవితాంతస్తును ఎన్నుకొనేటప్పుడు, కుటుంబ జీవితంలో మీరు ప్రవేశించినప్పుడు పితాపుత్ర పవిత్రాత్మ నామమున మేము ఒక్కటిగా చేసి కుటుంబ జీవితాన్ని ప్రారంభించేది గురువే. మనకు రోగాలు వచ్చినప్పుడు మన కోసం ప్రార్థించేవారు, మనం ప్రమాదములో ఉండే మనకు దివ్య సప్రసాదాన్ని, రోగుల అభ్యంగాన్ని ఇచ్చి మనకు సహాయపడేవారు మన గురువులు. చివరికి ఈ లోకాన్ని మనం వీడిపోయినప్పుడు తర్వాత కూడా, మనం మరణించి మట్టిలో సమాధి చేయబడిన తర్వాత కూడా మన కొరకు, మన పాపముల కొరకు ప్రార్థించేవారు, దివ్య పూజను సమర్పించేవారు మన గురువులే. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంతో రుణపడి ఉన్నాము మన యొక్క గురువులకు. ఈరోజు ఆ గురుత్వాన్ని స్థాపించినటువంటి పుణ్యదినం కాబట్టి మన గురువులందరి కోసం ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మీకు తెలిసినటువంటి గురువులు, మీకు ఏదో విధంగా సహాయపడినటువంటి గురువులు, వారందరి కోసం ఈనాడు ప్రత్యేకంగా దేవుని ప్రార్థన చేయండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురుత్వం అనేది చాలా గొప్ప అంతస్తు. ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి అధికారము, శక్తి వారికి ఉంది. సాధారణంగా మన లోక రీత్యా మనం ఆలోచించినట్లయితే లేదా మాట్లాడినట్లయితే
ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అందరికంటే ఎక్కువ అధికారం గలవాడు ఈ ప్రపంచంలో అమెరికన్ ప్రెసిడెంట్ అంటాడు. లోకరీత్యా వాస్తవమే. కానీ ఆయనకి సాధ్యం కానిది సాధారణ గురువు కూడా చేయగలుగుతారు. దేవుని పరలోకము నుంచి మన పీఠం మీదకి రప్పించడానికి వేరెవరికి సాధ్యం కాదు. మన పాపాలని మన్నించడానికి వేరే ఏ వ్యక్తికి, గురువులు తప్ప వేరే ఏ వ్యక్తికి సాధ్యం కాదు. దేవుడు అంతటి శక్తిని, అనుగ్రహాన్ని ఇచ్చి దీవించినటువంటి వారే గురువులు. అయినా ఒకటి మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే పౌలు గారు చెప్పినట్లు ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్య మట్టి పాత్రల వంటి వారమే. సాధారణమైన దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వారమే గురువులు. కానీ వారు కేవలం మట్టి పాత్రల వంటి వాళ్ళు. ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు అని పౌలు గారు అంటున్నారు. దేవుని యొక్క శక్తిని, అనుగ్రహాన్ని మోసేటువంటి మట్టి పాత్ర, వెండి పాత్ర కాదు, అల్యూమినియం పాత్ర కాదు, స్టీల్ పాత్ర కాదు, బంగారు పాత్ర కాదు, మట్టి పాత్రల వంటి వాళ్ళం మాత్రమే గురువులు. వారు దేవదూతలకు పుట్టినటువంటి వారు కాదు. మీలాంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారే ప్రతి గురువు కూడా. కాబట్టి వారిలో కూడా బలహీనతలు ఉండవచ్చు, లోపాలు ఉండవచ్చు, లోటుబాట్లు ఉండవచ్చు. కేవలం మట్టి పాత్ర వంటి వాళ్ళమే వారు. చేయి జారితే చాలు కింద పడి ముక్కలయ్యేవాళ్ళు. కాబట్టి మనకు ఒక బాధ్యత ఉంది. వారి యొక్క వారు మోస్తున్నటువంటి ఆ మట్టి వారిని వారి యొక్క చేతులను బలపరచడం అనేది మన ప్రార్థన ద్వారా, అది మన యొక్క బాధ్యత. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మర్చిపోబాగండి, గురువుల కోసం కేవలం ఈరోజు కాదు, ప్రతిరోజు మీ గురువుల కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే వారి యొక్క సహాయం లేకుండా, సహకారం లేకుండా మనం దేవుని చేరలేం. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నడూ మర్చిపోబాకండి, మనం పురోహితుల్ని సంస్కృతంలో పురోహితుడు అంటారు. మామూలు సాములవారు అంటారు, కానీ సంస్కృతంలో పురోహితుడు. పురోహితుడు అంటే ముందు నిలిచినవాడు, ముందు నడిచేవాడు, నీకు మార్గాన్ని చూపించేవాడు, ముందుకు తీసుకువెళ్ళేవాడు, దేవుని దగ్గరికి నిన్ను నడిపించేవారు, దేవుని దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళేవారే మన గురువులు. కాబట్టి వారి కోసం ప్రార్థన చేయడం, వారిని బలపరచడం మన వంతు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన గురువులందరూ కూడా క్రీస్తు ప్రభు వలె మంచి కాపరులుగా మందను, గొర్రెలను ప్రేమించి వారి యొక్క మేలు కొరకు జీవించేటువంటి వారుగా తయారు చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ విధంగా ఈరోజు ఈ దివ్య పూజలో దేవుడు మనకు దయచేసినటువంటి ఈ గొప్ప అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రభువా, మీ యొక్క ఈ అనుగ్రహాన్ని మేము పొంది నీ యొక్క సంకల్పానుసారంగా మేము జీవించుచు మీకు సాక్షులుగా
మీ యొక్క ప్రేమకి సాక్షులుగా ఈ సమాజంలో జీవించడానికి, నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాకందరికీ కృపను దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ఆమీన్. పాద ప్రక్షాళన క్రమము. ప్రియ సహోదరి సహోదరులారా, నేను సేవించబడడానికి కాక సేవించుటకు వచ్చాను అన్న క్రీస్తు కడరా భోజన సమయములో తన శిష్యుల కాళ్ళు కడుగుట ద్వారా తన ప్రాణాన్ని ధారపోస్తున్నారన్న సత్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రవచన కార్యం ద్వారా ఆయన తన శిష్యులతో, మీ నాయకత్వం వినయ విధేయతలతో కూడి ఉండాలి, సేవా ప్రేమలతో నిండి ఉండాలి, మీరు సేవించే ప్రజల కోసం మీ ప్రాణాలు సైతం త్యజించాలి, వారికై బలి కావాలి. మీకు అప్పగించిన గురుత్వం పేరు ప్రఖ్యాతులను చేకూర్చినదే కాదు, కానీ మీ నుండి ప్రేమ సేవతో కూడిన త్యాగబలిని కోరేదే అని చెప్పారు. ఇప్పుడు మన విచారణ గురువు మనలో కొందరి పాదాలను కడుగుతారు. భావపూరిత కార్యము జరుగుతున్న ఈ సమయమున మనమంతా మన గురువుల కోసం ప్రార్థించాలి. క్రీస్తు తన గురువుల ద్వారా మనకు చేస్తున్న అమూల్య సేవకై ఆయనకు వందనములు అర్పించాలి. ఆయన తన సేవాభావముతో మన గురువులను బలపరచాలని మనవి చేద్దాము. ఈ విధముగా మన గురువులు క్రీస్తునందు బలపడి జీవితాంతం వరకు ఆయన సేవలో నెలకొని ఉంటారు, దేవునికి మహిమ చేకూర్చుతారు. నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో, ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో, నాజ్ఞ ఇదియే చేయుడనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నింపబడును నీదు తప్పులు, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని, యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని.
చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని విధేయులందరూ నా స్నేహితులిచ్చట విధేయులందరూ నా స్నేహితులిచ్చట ఇక దాసులని మేము పిలువనంచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించుమందరిలో ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించుమందరిలో నా ఆజ్ఞ ఇదియే చేయుడనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని మన్నించుమందరిని ప్రేమానురాగముతో మన్నించుమందరిని ప్రేమానురాగముతో మన్నింపబడును నీదు తప్పులు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో ఆ ప్రేమ కన్నా వేరే లేదని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని విధేయులందరూ నా స్నేహితులిచ్చట విధేయులందరూ నా స్నేహితులిచ్చట ఇక దాసులని మేము పిలువనంచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని ప్రేమాజ్ఞ జ్వాలలను వెలిగించుమందరిలో ప్రేమాజ్ఞ జ్వాలలను వెలిగించుమందరిలో నా ఆజ్ఞ ఇదియే చేయుడనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని మన్నించుమందరిని ప్రేమానురా
చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని విధేయులందరును నా స్నేహితులిచట విధేయులందరును నా స్నేహితులిచట ఇక దాసులని మేము పిలువనంచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. అందరూ లేచి నిలబడదాం. క్రీస్తు ప్రభు కడరాత్రి భోజన సమయంలో మన యొక్క శ్రీ సభ అవసరాల కొరకు, మన గురువుల కొరకు, మన యొక్క సంఘ అభివృద్ధుల కొరకు దయగల సర్వేశ్వరుని వేడుకుందాం. పాస్కా విందులో పాల్గొను శ్రీసభ సభ్యులందరూ ప్రేమ ఐక్యత కలిగి జీవించినట్లు మీ పవిత్ర మనస్తత్వమును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. శ్రీసభ అధికారులు దేశ పాలకులు కలిసి ప్రజాసేవకై తన సమయమును సామర్థ్యమును వినియోగించుటకు తగిన శక్తియుక్తులు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. నూతన ఆజ్ఞలో క్రీస్తు శాసించుచున్న రీతిగా పేద సాధలను, రోగులను, పీడిత ప్రజలను ప్రేమతో సేవింపవలెనని కోరికను మా హృదయములలో పుట్టించినట్లు అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. క్రీస్తు తన శ్రమలను, మరణం, ఉత్థానం ద్వారా పాపమును ధ్వంసము చేసి నూతన జీవముతో మానవులను పునరుద్ధరించినట్లు అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మోక్షయాత్రలో రక్షణను, శక్తిని ఇచ్చు జీవాహారమైన దివ్య సప్రసాదము పట్ల మాయందు పెంపొందించినట్లు అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. గురువులు తమకు ఇవ్వబడిన దివ్య పదవిని పాదములుగా కాపాడుకొనుచో సేవాభావముతో దైవ కార్యములను నిమగ్నలుగా జీవించినట్లు అందరూ ఓ ప్రభువా మేము కాపాడుకొనుచున్నాము. మన సొంత అవసరాల కోసము మౌనంగా దేవాదేవుని ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాము. మా తండ్రి యెహోవా సర్వేశ్వర, దైవభక్తి సోదర భావము కలిగి జీవించమని మీరు శాసించితివి. నీ శాసనానుగుణముగా మేము ఈనాడు అర్పించిన మనవులను ఆలకించి అందరి అవసరాలను తీర్చండి. మాకు సేవా గుణాన్ని అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రధాన ఘట్టము దివ్య సప్రసాద స్థాపన కానుకల అర్పణలతో ప్రారంభమవుతున్నది. ఎల్లకాలం మనతో ఉండాలన్న ప్రేమాకాంక్షలతోనే ప్రభువు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. దీనిని కొనసాగించడానికే ఇప్పుడు మనము రొట్టె రసాలను అర్పిస్తాము. మనం అర్పించే ఈ అప్పరసాల ద్వారా తన శరీర రక్తాలతో మనలోనికి వస్తున్న క్రీస్తు మనలో తన నివాసం ద్వారా సమానత్వాన్ని కాంక్షిస్తున్నారు.
మనలో వర్గ భేద భావాలు లేకుండా క్రీస్తు అందరినీ ఆదరించినట్లు మనమర్పించే ఇతర కానుకలు అనగా డబ్బు, వస్తువులు మొదలగు వాని ద్వారా మనలోని సోదర భావాన్ని, సేవాభావాన్ని పెంపొందించుకుందాం. ఇదియే సరైన అర్పణ, క్రీస్తు నూతన శాసనానికి అనుగుణమైన ఆచరణ. దయచేసి ఎవరెవరైతే అర్పణలను తీసుకుని వచ్చారో ముందుకు వచ్చి మీ యొక్క అర్పణలను సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. యోధా సంచి అది అన్ని తీసుకువచ్చినటువంటి వారు దయచేసి ఇప్పుడు ముందుకు వచ్చి సమర్పించవలసిందిగా కోరుతున్నాం. పిలుపునిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, ఏలి బలిగా అర్పింతును, నీరుణమే విధముగా తీర్చుకుందును, ఏమి బలిగా అర్పింతును, నీరుణమే విధముగా తీర్చుకుందును, అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, ఏమి బలిగా అర్పింతును, నీరుణమే విధముగా తీర్చుకుందును, ఏమి బలిగా అర్పింతును, నీరుణమే విధముగా తీర్చుకుందును, అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. తైలముతో నా హస్తములను అభ్యంగనము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు. తైలముతో నా హస్తములను అభ్యంగనము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు. ఏమి బలిగా అర్పింతును, నీరుణమే విధముగా తీర్చుకుందును, ఏమి బలిగా అర్పింతును, నీరుణమే విధముగా తీర్చుకుందును, అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమి
త్రిత్వమా ఏమి బలిగా అర్పింతును నీ రుణమే విధముగా తీర్చుకొందును ఏమి బలిగా అర్పింతును నీ రుణమే విధముగా తీర్చుకొందును అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి నన్ను స్వీకరించుము స్వామి జన్మనిచ్చిన దేవా పిలుపునిచ్చిన ప్రభువా పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి సంస్మరణ జరిగినప్పుడెల్లను మా రక్షణ కార్యము మరలా నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధమున నెరవేర్చుటకు మాకు నీ సహాయమును అందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోడను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన వాస్తవముగా నిజ నిత్య యాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వత బలిని స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా నీకు సమర్పించుకొని తన జ్ఞాపకార్థము మేమును ఆ బలిని అర్పింపాలని ఆజ్ఞాపించెను. మా కొరకు బలిగా అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లను మేము బలపడుచున్నాము. అతడు మా కొరకు ధారపోసిన దివ్య రక్తమును పానం చేసినప్పుడెల్లను మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకతమన్నింటితో ఏకీభవించి మీ మహిమగీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరులు పవిత్రులు పవిత్రులు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలన బలిని అర్పించుటకై ప్రజలను నేతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖము నాకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచ నెరవేర్చున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, మా పాలక సంరక్షకుడైన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, రాయపు చిన్నప్పగార్లతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువ, మమ్మ నీతో సఖ్యపరచే బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా పరిషత్ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దిశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవమేములు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. లోకమందునిడో మా యొక్క తండ్రి, మీ నామం పుణ్యముండగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచు ఉందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, దివ్య ప్రసాద స్వీకరణకు కేవలం ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలికులు మాత్రమే రావాలి. పుణ్యక్షేత్రం కాబట్టి కొంతమంది దీక్ష విరమణ తీసుకోవటానికి వేరే శాఖలకు వెళ్ళేవారు కూడా వచ్చి ఉండవచ్చు. అటువంటి వారు దివ్య ప్రసాద స్వీకరణకు రాకూడదు. కథోలిక సిద్ధాంతాలను పాటిస్తూ ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి వారైతే మాత్రమే ఈ యొక్క దివ్య ప్రసాద స్వీకరణకు ముందుకు రండి. దివ్య ప్రసాదం అందరికీ అందించబడుతూ ఉన్నది. గురువులు, అమ్మగారులు మీ మధ్యకు వచ్చి దివ్య ప్రసాదాన్ని అందిస్తారు. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడే ముందుకు రావద్దు. గురువులకు దారి ఇవ్వండి దయచేసి. మీ దగ్గరికి వచ్చి గురువులు మీకు దివ్య ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. దయచేసి యూత్ వాళ్ళు, మన ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్, వాలంటీర్స్ ముందుకు వచ్చి గురువులకు, అమ్మగారులకు దారిని చూపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఎవరు తోసుకోవద్దు, నెట్టుకోవద్దు. అందరికీ దివ్య ప్రసాదం అందించబడుతూ ఉన్నది. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను ప్రభువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను ప్రభువు. ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు. ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను ప్రభువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను ప్రభువు. ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు. ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను ప్రభువు. ప్రభువే జీవాహారం, ప్రభువే శాశ్వత జీవం,
ప్రభువే జీవాహారం, ప్రభువే శాశ్వత జీవం, ప్రభువే మోక్ష మార్గం, ప్రభువే మానవ గమ్యం, ప్రభువే మోక్ష మార్గం, ప్రభువే మానవ గమ్యం. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు. ఈ అపద్రాక్ష రసములలో ఒలువాయెను మన యేసు ప్రభు. ఈ అపద్రాక్ష రసములలో ఒలువాయెను మన యేసు ప్రభు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు. తాళించు తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు. తప్పించు ఆత్మల ఆహారం, స్వస్థతనిచ్చెడి జీవ ఫలం. తప్పించు ఆత్మల ఆహారం, స్వస్థతనిచ్చెడి జీవ ఫలం. పావనమైన ప్రేమాహారం, ప్రేమ గమలచే మధురాహారం. పావనమైన ప్రేమాహారం, ప్రేమ గమలచే మధురాహారం. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు. ఈ అపద్రాక్ష రసములలో ఒలువాయెను మన యేసు ప్రభు. ఈ అపద్రాక్ష రసములలో ఒలువాయెను మన యేసు ప్రభు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు. ప్రభువే జీవాహారం, ప్రభువే శాశ్వత జీవం, ప్రభువే జీవాహారం, ప్రభువే శాశ్వత జీవం, ప్రభువే మోక్ష మార్గం, ప్రభువే మానవ గమ్యం, ప్రభువే మోక్ష మార్గం, ప్రభువే మానవ గమ్యం. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు.
మోక్షము చేర్చ బలియాయను ప్రభువు ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయను ప్రభువు ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయెను మన యేసు ప్రభు ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయెను మన యేసు ప్రభు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయెను మన యేసు ప్రభు ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయెను మన యేసు ప్రభు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయెను ప్రభువు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మండుచున్న పదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచులమన్నా స్వర్గ భోజ్యమితడే సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చునితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై దోషములను పాపే గొర్రె పిల్ల ఇతడే రక్త విందు పంచే రక్ష
మాంసమితడే దోషములను పాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే ఆత్మహితము కూర్చి అమృతమునితడే అమర జీవమిచ్చే మోక్షమిచ్చుమితడే. ఈ పవిత్ర గురువారం రోజున అన్ని విధాలా సహకరించిన వ్యక్తులకు దేవుని పేరిట దీవెనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 12 మంది శిష్యులకు రొట్టెలను ఇస్తూ ఉన్నారు. దొడ్ల ఆశీర్వాదం ఫాతిమా మేరీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా అల్లం బాలస్వామి వారు కూడా వారికి టవల్స్ ఇచ్చినారు. ఆ కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దివ్య సప్రసాద స్థల మార్పిడి ఊరేగింపుగా మనం తీసుకొని అక్కడ దేవాలయంలో అక్కడ ప్రతిష్ఠిస్తాం కనుక వచ్చి కొంచెంసేపు ఆరాధించి మీ యొక్క గృహాలకు వెళ్ళవచ్చు. ఆరాధించేటువంటి సమయాలు 8:15 అయిపోయింది, పర్వాలేదు. 9 గంటల వరకు విన్సెంట్ దే పౌల్ సభ్యులు, సెయింట్ ఆన్ సోమ్ సిస్టర్స్, సెయింట్ ఆన్ సిస్టర్స్ ప్రసాదం పాడువారు. 9 నుండి 10 గంటల వరకు మదర్ తెరేజా సిస్టర్స్, ఫ్రాన్సికన్ బ్రదర్స్. 10 నుంచి 11 గంటల వరకు మరీదల సభ్యులు, గుణల మాత ప్రెసిడీ వారు. రాత్రి 11 నుంచి 12 గంటల వరకు దీక్షా సభ్యులు, ప్రేయర్ టీం సభ్యులు. వీరు ఎవరొకరు ఉండాలి కనుక నియమించడం జరిగింది. మిగతా సభ్యులు కూడా వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. రేపటి రోజున పవిత్ర శుక్రవారం రోజున క్రీస్తు ప్రభు యొక్క పాటలను సుస్మరణించేటువంటి రోజు కనుక తల్లి శ్రీ సభ ఆదేశిస్తూ ఉన్నది. మనందరినీ కూడా ముఖ్యంగా 16 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలని చెప్పి ఆదేశిస్తూ ఉన్నది కనుక ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలను అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక ప్రొద్దు ఉపవాసం ఉండవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. రేపటి రోజున 6 గంటలకు మన గుణదల కొండపై పరిశుద్ధ శిలువ మార్గము మరీ తల్లి స్వరూపం దగ్గర నుండి ప్రారంభమవుతుంది. దయచేసి ఆ శిలువ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఒక క్రమంలో అందరూ కూడా వెళ్ళి శిలువను ఆరాధించడానికి కొంచెం ఏర్పాటు చేస్తున్నారు కనుక తొందరపడి ఎవరు కూడా త్రోసుకొని వెళ్ళవద్దని మీకు కోరుతూ ఉన్నాను. రేపటి రోజున అక్కడ వాక్య పరిచయం చేసేవాళ్ళు ఫాదర్ బుర్రి జాన్ పీటర్ గారు, కారుమనగర్ ఛానల్. రేపు పగలు మౌన ఆరాధన 10 నుంచి 11 గంటల వరకు సెయింట్ అలోసిస్ సిస్టర్స్ ఉదయం పూట కూడా రావచ్చు. అదేవిధంగా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సెయింట్ ఆన్ సిస్టర్స్ చెన్నై వారు, 12 నుంచి 1 గంటల వరకు సెయింట్ అలోసిస్ గొంజాగా సిస్టర్స్, 1 గంట నుంచి 2 గంటల వరకు గుణదల యూత్ అసోసియేషన్ సభ్యులు, ఆరోగ్యమాత సిస్టర్స్ గుణదల. 2 నుంచి 3 గంటల వరకు మరీదల సభ్యులు లోద్మాత ప్రెసిడీ వారు మౌనంగా అక్కడ దేవాలయంలో ఆరాధిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు శిలువ ఆరాధన ఉంటుంది. ఆ శిలువ ఆరాధన సాయంకాలను కొలకాని మరీనా ఫాదర్ గారు నిర్వహిస్తారు కనుక ఇవి దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకొని సమయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రభు అయిన యేసు మన కోసము శిలువ మీద మరణించారనేటువంటి ఒక వేద సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క ఉత్థాన మహిమలో మనందరం కూడా ఉత్సాహంగా పాల్గొనటానికి సిద్ధపడదాం. ఈ శనివారాల్లో ముఖ్యంగా శనివారం రోజున అవకాశం ఉన్న వ్యక్తులు విఆర్ని హోమ్లో ఫాదర్స్ ఉంటారు. సిస్టర్ చెప్తే అందుబాటులో పాప సంగీతం చేయడానికి తప్పనిసరిగా పాప సంగీతం చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను.
దయచేసి చివరి ప్రార్థనకు నిలబడవలసిందిగా కోరుతూ ఉన్నాం. చివరి ప్రార్థన అయిపోయిన తదుపరి గురువులు దివ్య ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి స్థల మార్పిడిగా అక్కడ ఉంచుతారు కనుక పాటలు పాడతారు మన కోయర్ బృందం వారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మిగతా వారు కొనసాగిస్తారు. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ కుమారుని కడపటి భోజనమును స్మరణ చేసుకొనుచు ఆ భోజనము ద్వారా నూతన జీవనను పొంది ఉన్నాము. శాశ్వతమైన నీ రాజ్యములో మేము భుజింపనున్న విందు యొక్క సంపూర్ణ తృప్తిని ఈ దివ్య భోజనం మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా,